నమస్తే. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామం. ఇది కేవలం 1000 నామాల స్తోత్రం మాత్రమే కాదు. మంత్రశాస్త్రాలన్నింటిలోకి అత్యంత శక్తివంతమైన పరమరహస్యం. రహస్యం అన్న మాట నేను చెప్తున్నది కాదు. నా సొంతంగా నేను నిర్ణయించుకున్నది కూడా కాదు. లలితా సహస్రనామం చదివేటప్పుడు చివర్లో మనం ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే శ్రీ లలితా రహస్యనామ సహస్ర స్తోత్రం అని చదువుతాం. బ్రహ్మాండ పురాణంలో ఉత్తరఖండంలో హయగ్రీవులు మరియు అగస్త్యులు సంభాషించుకున్నారేమని లలితాదేవి యొక్క 1000 రహస్యమైనటువంటి నామాలున్నాయని. అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి ఇంతకంటే సులువైన మార్గం ఇంకోటి లేదు. చాలామంది అమ్మవారి నామాలను పారాయణ చేస్తాం. కానీ ఆ పదాల వెనక ఉన్న పరమార్థం తెలిసినప్పుడు కలిగే అనుభూతి అద్భుతంగా ఉంటుంది. అందుకే నేను నేర్చుకున్న నామాల అర్థాలను మీ అందరితో పంచుకోవాలని ఈ చిన్ని ప్రయత్నం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో ఏ విధంగా కూడా లలితా సహస్రనామాల యొక్క ప్రవచనం కాదు. ఎంతోమంది గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు లలితా సహస్రనామానికి ఎంతో చక్కటి ప్రవచనాలు మనకిచ్చారు. ఈ వీడియో ద్వారా నాకు 3 ముఖ్య ఉద్దేశాలున్నాయి. మొదటిది స్పష్టమైన ఉచ్చారణ. రెండవది అంతరార్థం తెలియడం. 3 కుండలిని ధ్యానం. స్పష్టమైన ఉచ్చారణ. నామాలను పఠించేటప్పుడు ఎలాంటి తప్పులు దొర్లకుండా ఎలా పలకాలో నేర్చుకోవడం. రెండోదేంటి? అంతరార్థం తెలుసుకోవడం. ఒక్కో నామం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని గ్రహించడం ద్వారా మనం అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్న నామానికి సార్థకత చేకూర్చినట్టు అవుతుంది. అంతేకాదు, చాలా సందర్భాల్లో ఒక్కో నామానికి అర్థం విడివిడిగా నేర్చుకుంటున్నప్పుడు ఒకలాగా, ఆ నామాలన్నీ కలిపి ఒక సెంటెన్స్‌లా ఫార్మ్ చేసి చదివినప్పుడు ఇంకొకలాగా రావచ్చు. అలా వచ్చిన సందర్భాల్లో నేను డిఫరెన్సెస్ హైలైట్ చేయడానికి ట్రై చేశాను. మూడవది కుండలిని ధ్యానం. నామాల అర్థం తెలుసుకుని ధ్యానం చేసినప్పుడు మనలోని కుండలిని శక్తి జాగృతమై షట్చక్రాలను దాటుతూ ఆ పరమేశ్వరుని చేరుకోవడానికి మార్గం సుగమమవుతుంది. అర్థం తెలిసి చదివితేనే కదా ఏకాగ్రత కుదురుతుంది. ఆ ఏకాగ్రత మనల్ని అమ్మకి ఒక్క అడుగు దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ వీడియో 182 శ్లోకాలకి అర్థాలు చెప్పడం కదా! అందుకని చాలా పెద్దగా వచ్చింది. కనుక నేను దీన్ని 3 భాగాలుగా విభజిస్తున్నాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పదండి అమ్మవారి నామాల వైభవంలోకి వెళ్ళిపోదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుః బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లలితా సహస్రనామ స్తోత్రం. లలితా సహస్రనామాల్లో మొట్టమొదటి స్తోత్రం ఏంటంటే శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. లలితా సహస్రనామాల్లో ఉన్న అన్ని నామాల్ని తీసుకుని అమ్మవారినే సాక్షాత్తు ప్రత్యక్షం చేసుకుని, అమ్మ వీటిలన్నిటిలో నీకు ఇష్టమైన నామం ఏది అని అడిగితే సాక్షాత్ అమ్మవారు కూడా శ్రీమాత అనే నామం నాకు ఇష్టం అని చెప్తారని నాకు అనిపిస్తుంది. శ్రీమాత అనే పదం జగన్మాత అని కూడా మనం చెప్పుకోవచ్చు. మాతృస్వరూపం శ్రీమాత అనే నామాన్ని మొట్టమొదట పెట్టడంలో ఋషుల ఉద్దేశం ఏంటంటే అమ్మవారు మనందరినీ తన పిల్లల్లాగా చూసుకుంటారని అర్థం. శ్రీ మహారాజ్ఞి అంటే మహారాణి, సమస్త లోకాల్ని పరిపాలించినది. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సింహాసనమును అధిష్ఠించి దుష్ట శిక్షణ చేయునది అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ పై 3 నామాల వల్ల మనకేం తెలుస్తుంది? శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. లలితా త్రిపుర సుందరి అమ్మవారు సృష్టి, స్థితి, లయకారిణి అయి ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే లలితా సహస్రనామాల్లో ఉన్న అన్ని నామాలని ఏదో ఒక విధంగా ఈ 3 నామాలతో అనుసంధానం చేసుకోవచ్చని నాకు అనిపిస్తుంది చదివిన ప్రతిసారి. ఎన్నో విధాలుగా శ్రీమాత అనే భావం వచ్చేలాగా మనకి చాలా నామాలు కనిపిస్తాయి. శ్రీ మహారాజ్ఞి అని అనిపించేలా ఎన్నో నామాలు తెలుస్తాయి. సింహాసనేశ్వరి అని కూడా అనిపిస్తుంది. చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. చితగ్నికుండ సంభూత. చితగ్నికుండం అంటే జ్ఞానము చేత వెలిగించబడినటువంటి ఒక మహాగ్నికుండము. భండాసుర వధ అనే ఒక కథ నేను వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇందులో చాలా నామాలకి డీటెయిల్డ్ వర్ణన ఆ వీడియోలో ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే భండాసురుణ్ణి వధించడం కోసం దేవతలందరూ మణిద్వీపం వెళ్ళి అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారి సాక్షాత్కారం కోసం
ఒక పెద్ద అగ్నికుండం వెలిగిస్తారు జ్ఞానం చేత. ఆ అగ్నికుండమే చిదగ్నికుండ సంభూత అంటే జ్ఞానం అనే అగ్నికుండమున పుట్టిన తల్లి. జ్ఞానము చేతనే లలితాదేవిని తెలుసుకోవచ్చు అని మరో ఉద్దేశం కూడా ఇక్కడ. దేవకార్య సముద్యత, దేవతల పనిని నెరవేర్చడం కోసం పూనుకుని ఉన్న తల్లి అని. అక్కడ దేవతల పని అనే అర్థం ఎందుకు వస్తుందంటే, దేవతలందరూ ఈ భండాసురుణ్ణి వధించడం కోసం అమ్మవారి సహాయాన్ని అర్థిస్తారు కదా, అక్కడ దేవతల పని చేయుటకు పూనుకొనినది అని అర్థం అన్నమాట. ఇంకొక అర్థం ఏంటంటే, దేవకార్యం అంటే ఏంటి? ఆధ్యాత్మిక కార్యం లేదా ధర్మ కార్యం. ధర్మమునందు అనురక్తి కలిగి చేసిన ఏ కార్యమైనా దైవ కార్యమే. తర్వాత శ్లోకం. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఉద్యద్భాను సహస్రాభ అంటే 1000 మంది ఉదయించిన సూర్యుల వెలుగు కలిగిన తల్లి. చతుర్బాహు సమన్విత 4 బాహువులున్నాయి. రాగస్వరూప పాసాఢ్య అనురాగమనే పాసము కలిగినది. క్రోధాకారాంకుశోజ్వల క్రోధమును అంకుశముగా పట్టుకున్నటువంటి తల్లి. అమ్మవారి 4 చేతుల్లో ఏమేమి ఉన్నాయో మనకు ఆల్రెడీ తెలుసు కదా, అమ్మవారి పటం చూసే ఉంటుంటాం. అందులో ఇక్కడ 2 చేతుల్లో ఏమున్నాయో వర్ణించారన్నమాట. తర్వాత శ్లోకం. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్యద్బ్రహ్మాండమండల. మనోరూపేక్షు కోదండ మనస్సునే విల్లుగా కలది. కోదండం ఎవరి విల్లు? సాక్షాత్ శ్రీరామచంద్రుడి విల్లు. ఇక్కడ లలితాదేవి పట్టుకున్నా అక్కడ రాముడు పట్టుకున్నా ఎటువంటి వ్యత్యాసం లేదు, ఇద్దరూ ఒకటే. పంచతన్మాత్ర సాయక. పంచతన్మాత్రాలు ఏవేంటి? స్పర్శ, శబ్దము, రూపము, రసము, గంధములు అనేవి పంచతన్మాత్రాలు కదా. వాటన్నిటి స్వరూపము అమ్మవారే. అంటే 5 సెన్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. నిజారుణ ప్రభాపూర మధ్యద్బ్రహ్మాండ మండల అంటే తన ఎర్రని కాంతి చేత ఈ బ్రహ్మాండానంతటినీ నింపేశారన్నమాట. అమ్మవారు అగ్నిగుండం నుంచి బయటికి వచ్చి అమ్మవారి కలరు ఎర్రటి రంగులో ఉంటుందంట. దాని గురించి వర్ణన తర్వాత శ్లోకాల్లో వస్తుంది. అమ్మవారి కాంతి వెలుగుల వల్ల ఒక్క మణిద్వీపం కాదు, బ్రహ్మాండమంతా కూడా ఎర్రటి కాంతితో నిండిపోయి ఉందంట. తర్వాత శ్లోకం. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంటే సంపెంగ అశోక పున్నాగ పుష్పముల సువాసనల చేత అందమైన తలకట్టు ఉందంట అమ్మవారికి. అమ్మవారి కేశాల గురించి, ఆమె తలకట్టు గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు. అమ్మవారి కేశాలు సువాసనలు వెదజల్లుతూ ఉంటాయంట. ఆ సువాసనలు ఎలా ఉంటాయనంటే సంపెంగ అశోక పున్నాగ పువ్వులు కలిపితే వచ్చే సువాసనట. కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అంటే కురువిందములు అంటే తెలుసు కదా, ఎర్రని మణులు. ఆ మణుల వరస చేత ప్రకాశిస్తున్నటువంటి కిరీటం అలంకరించుకున్న తల్లి. తలకట్టుకి ఎటువంటి కిరీటం ఉందో చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఇందాక అమ్మవారి బాహువుల గురించి వర్ణించారు, ఇప్పుడు అమ్మవారి తలకట్టు గురించి, తల మీద పెట్టుకున్న కిరీటం గురించి. కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. తర్వాత శ్లోకం. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అంటే అష్టమి నాటి చంద్రుడి వలె ప్రకాశించే నుదురు కలది. ఇక్కడ కిరీటం తర్వాత అమ్మవారి నుదురుని వర్ణిస్తున్నారు. అమ్మవారి నుదురు రంగుని పౌర్ణమి చంద్రుడిలాగా చూపించట్లేదు ఇక్కడ. మీరు ఇది గమనించాలి. అష్టమి నాటి చంద్రుడి కాంతి ఎలా ఉంటుందో అంటే పేల్ వైట్ కలర్ కాదు, ఒక సాఫ్ట్ వైట్ కలర్ మాట. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అలా శోభిల్లుతున్న నుదురు కలిగిన తల్లి. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక చంద్రునిలోని మచ్చవలే అమ్మవారి తిలకము దిద్దుకున్నారు మాట. అమ్మవారి తిలకాన్ని మీరు చూసారు, అర్ధచంద్రాకారం మరియు మధ్యలో ఒక సర్కిల్ ఉండుంటాయి. దాన్ని వర్ణిస్తున్నారు. అమ్మవారి తలకట్టు, అమ్మవారి కిరీటం, అమ్మవారి నుదురు, అమ్మవారి బొట్టు వరకు వర్ణించారు ఈ శ్లోకాలలో. తర్వాత శ్లోకం. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే మన గృహానికి అలంకరించుకున్న మామిడి తోరణముల వలె అందమైన కనుబొమ్మలు కలిగిన తల్లి. ఇప్పుడు మామిడి తోరణాలు కట్టినటువంటి ఇల్లు ఎంత అందంగా శోభిల్లుతూ ఉంటుంది, అంత అందమైన కనుబొమ్మలు కలిగిందంట అమ్మవారి కళ్ళకి. ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన అంటే ముఖ సౌందర్యం అనే ప్రవాహం కదులుతున్నట్లయితే అందులోని చేపల వంటి అందమైన కన్నులు కలిగిన తల్లి. ఇక్కడ అమ్మవారిని మీనాక్షి అని మనం పిలుచుకోవచ్చు. మీనాక్షి అమ్మవారు ఎక్కడున్నారో తెలుసు కదా. మీనాక్షి అమ్మవారు అంటే అందమైన కన్నులు కలిగిన తల్లి, చేప వంటి కన్నులు కలిగిన తల్లి. మీనా అంటే చేప కదా. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన అంటే సౌందర్య ప్రవాహంలో ఈదుతున్నటువంటి చేపల వంటి కళ్ళు కలిగిన తల్లి. తర్వాత శ్లోకం. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర
నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అంటే కొత్త సంపెంగ మొగ్గ లాంటి అందమైన నాసికం కలిగి ఉన్నారు. నాసికం అంటే ముక్కు. కొత్త సంపెంగ మొగ్గ ఎలా షార్ప్‌గా, సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉంటుంది. అలాంటి అందమైన నాసికం ఉందంట అమ్మవారికి. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అంటే నక్షత్ర కాంతిని తిరస్కరించే అంత ప్రకాశవంతమైన కాంతితో మెరుస్తున్న ముక్కుపుడక కలిగినదంట అమ్మవారికి. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అంటే అర్థం అదే. తర్వాత శ్లోకం. కదంబమంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల. కదంబమంజరీ క్లుప్త కర్ణపూర మనోహర అంటే కడిమ పువ్వుల గుత్తి ఉంటుంది కదా, ఆ గుత్తి చేత అలంకరింపబడిన మనోహరమైన చెవులు కలిగినటువంటి తల్లి. లలితా త్రిపుర సుందరి అమ్మవారి ఫోటో మీరు సరిగ్గా చూసుంటుంటే అమ్మవారి చెవుల పైనుంచి ఇక్కడ అలంకారంగా కడిమ పువ్వులతో ఒక మాల వెళ్ళి ఉంటుంది. ఈసారి తీక్షణంగా గమనించండి. తాటంకయుగళీభూత తపనోడుపమండల సూర్యచంద్రుల మండలములను చెవులకు కమ్మలుగా కలిగిన తల్లి. సూర్యమండలం, చంద్రమండలాలు అమ్మవారి చెవులకి కమ్మలుగా కలిగి ఉంటారంట. మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో సూర్యచంద్రులని, వారు ఒక విధంగా నిజమైన సూర్యచంద్రులు కారు. వారి సూర్యచంద్రుడి ప్రతిబింబాలు మాట. సూర్యమండలము, చంద్రమండలం అని 2 వేరువేరు మండలాలు ఉన్నాయి. ఆ మండలాలని అమ్మవారి చెవి తాటంకాలుగా పెట్టుకున్నారన్నమాట. తర్వాత శ్లోకం. పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూః నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారీరదనచ్ఛద. పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూః అంటే పద్మరాగమణులు, కెంపులు. ఇందాక అనుకున్నాం కదా, కెంపులతో చేయబడిన అద్దాలు కనుక ఉంటుంటాయి, అంటే పాలిష్డ్ కెంపులు ఎలా మెరుస్తూ ఉంటాయి, అలాంటి అందమైన ఎర్రటి చక్కెళ్లతో ప్రకాశించుతున్నారంట అమ్మవారు. ఇందాక మనం అమ్మవారి ఆవిర్భావం గురించి చెప్పుకున్నప్పుడు అమ్మవారు ఏ రంగులో ఉన్నారో నేను ఇందాక చెప్పాను. నవవిద్రుమ బింబశ్రీన్యక్కారీ రదనచ్ఛద అంటే చాలా క్రొత్తదైన పగడము లేదా ఒక దొండపండుని మించిన అందమైనటువంటి ఎర్రని పెదవులు కలిగిన తల్లి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అమ్మవారి కిరీటం నుంచి నుదురు, తర్వాత కనుబొమలు, ఆ తర్వాత కళ్ళు, అమ్మవారి ముక్కు, ఇప్పుడు పెదాలని వర్ణిస్తున్నారన్నమాట ఇక్కడ. తర్వాత శ్లోకం. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతర. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అంటే శ్రీవిద్యలో షోడశీ మంత్రములు ఉన్నాయి కదా, ఆ 16 బీజాక్షరాలు ఉంటాయి షోడశీ మంత్రంలో. వాటి జత ఎలా అందంగా వరుసగా ఉంటుందో అలాంటి పళ్ళ వరస కలిగినటువంటి అమ్మని వర్ణిస్తున్నారు ఇక్కడ. కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతర. కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతర అంటే కర్పూర తాంబూల చూర్ణం చేయడం వల్ల సువాసనలు వెదజిల్లుతున్నాయి అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత శ్లోకం. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి అంటే తన పలుకుల మాధుర్యం చేత సరస్వతీదేవి వీణానాదమును జయించినది. మనందరికీ వీణ అనగానే ఏ దేవత గుర్తొస్తారు? సరస్వతీదేవి. అంటే ఇంక అందులో తిరుగులేదు కదా. వీణ సరస్వతీదేవి కంటే అందంగా వాయించగలిగిన వారు ఇంకెవరూ లేరు. ఎంత బాగా వర్ణించారో చూడండి. అమ్మవారు మాట్లాడితే అంట ఆ పలుకులు సరస్వతీదేవి వీణానాదాన్ని జయించిన అంత అందంగా ఉంటాయంట. అంత మృదువుగా, అంత అందంగా మాట్లాడతారంట. లలితా త్రిపుర సుందరి అమ్మవారి పలుకులు ఎంత బాగుంటాయో ఇప్పుడు ఊహించండి ఒక్కసారి అమ్మ మాట్లాడితే ఎలా ఉంటుందో. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస అంటే అమ్మవారి చిరునవ్వుల కాంతుల చేత కామేశ్వరుని మనసు ప్రకాశవంతంగా వెలిగిపోయి ఆయన అమ్మవారికి వశమైపోతారంట. మందస్మిత ప్రభాపూర అది కూడా ఎలాగా? చిరుమందహాసం అట, పగలబడినవ్వడం కాదు, చిరుమందహాసం చేసి చెయ్యడం వల్ల. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస. తర్వాత శ్లోకం. అనాకలిత సాదృశ్య చిబుక శ్రీ విరాజిత కామే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. అనాకలిత సాదృశ్య చిబుక శ్రీ విరాజిత అంటే తన అందమైన చిబుకము అంటే చిన్మాట. అందమైన చిబుకముతో సరిపోల్చదగ్గ వస్తువు ఏమీ దొరకలేదంటే ఇంకా. అనాకలిత సాదృశ్య చిబుక శ్రీ విరాజిత ఎంత బాగా విరాజులుతుందంటే అమ్మవారి చిబుకము, దానికి సరిపోల్చగలిగే వస్తువేది కనిపించలేదు. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఈ పార్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మవారు కంఠాన్ని ఇంతకంటే అందంగా ఎవరు వర్ణించలేరేమో అని అనిపించింది మాట. కామేశ్వరుడి చేత కట్టబడిన మంగళసూత్రం వల్ల శోభిల్లుతున్న కంఠము కలిగిన తల్లి. ఇక్కడ అమ్మవారిని ఒక సువాసినిగా,
సువాసినులు ఎలా ఉండాలో దానికి నిదర్శనంగా ఎంత బాగా చూపించారో చూడండి. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర. నాకిలా కొన్ని కొన్ని చాలా నచ్చిన శ్లోకాలున్నాయి. వచ్చినప్పుడు అవేంటో నేను మీకు ఇంకొంచెం డీటెయిల్డ్‌గా వివరిస్తాను. తర్వాత శ్లోకం. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోలముక్త ఫలాన్విత. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే బంగారంతో చేసిన భుజకీర్తులు, బాహుపురులు అంటే దండకడియాలంటాం కదా, వంకీలని మనం పెట్టుకుంటూ ఉంటాం. వాటితో అలంకరించబడిన అందమైన భుజములు కలిగిన తల్లి. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత. రత్నములు పొదిగిన కంఠాభరణములు, ముత్యాల జాలర్లు కలిగినటువంటి చింతాక పతకము కలిగినటువంటి తల్లి. తర్వాత శ్లోకం. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళి లతాఫలకుచద్వయి. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్తని అంటే కామేశ్వరుని ప్రేమకు చిహ్నంగా ఇవ్వబడిన రత్నమాణిక్యములతోటి అలంకరించబడిన చనుదోయి కలిగిన తల్లి. ఆమె హృదయం మీద వేసుకున్న రత్నమాణిక్యాల హారాలు ఎక్కడవంట? కామేశ్వరుడు ఎంతో ప్రేమగా అమ్మవారికి ఇచ్చిన గిఫ్ట్స్ మాట. నాభ్యాలవాల రోమాళి లతాఫలకు చద్వయి. నాభి నుండి బయలుదేరిన నుగారు అనే లతకు కాచిన ఫలముల వంటి చనుదోయి కలిగినటువంటి తల్లి. ఇక్కడ అమ్మవారిని ఎంత చక్కటి మాతృస్వరూపంగా వర్ణించారో. తర్వాత శ్లోకం. లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమ స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయ. లక్ష్యరోమలతాధార తాసమున్నేయ మధ్యమ అంటే చాలా పలుచటి లేదా సన్నటి నడుము కలిగినటువంటి తల్లి. స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయ అంత సన్నని నడుము కలిగినటువంటి తల్లి. ఈ శ్లోకం గురించి మనం చదువుకుంటున్నప్పుడు అమ్మవారి విగ్రహాలను చెక్కే స్థపతులు ఉంటారు. వాళ్ళ చాతుర్యాన్ని నిజంగా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే స్తనభారం వల్ల నడుము విరిగిపోకుండా కట్టే త్రివళులు ఉంటాయి కదా, అలాంటి త్రివళుల చేత అమర్చబడినటువంటి అమ్మ అని చెప్తున్నారు. పట్టబంధవళిత్రయ. తర్వాత శ్లోకం. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటి రత్నకింకిణి కారమ్య రసనాదామభూషిత. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటి అంటే ఎర్రని కౌసుంభ పుష్పాల వంటి రంగు కలిగిన వస్త్రము చేత ప్రకాశించేటువంటి కటిభాగము కలిగినటువంటి తల్లి. అమ్మవారి చీరను మీరు పటంలో చూసినప్పుడు ఎర్రగా ఎంత అందంగా ఉంటుందో. రత్నకింకిణి కారమ్య రసనాధామ భూషిత అంటే రత్నఖచితమైనటువంటి చిన్న చిన్న చిరుగజ్జలు కలిగిన వడ్డానము చేత అలంకరింపబడిన నడుము కలిగిన తల్లి. ఈ మధ్య మనం వడ్డానానికి కింద చిన్న చిన్న పూసలు చిరుగజ్జలు చూస్తున్నాం కదా, అవన్నీ ఎప్పుడో అమ్మవారు ఆల్రెడీ ధరించేసిన అలంకారం మాట. తర్వాత శ్లోకం. కామేశజ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. కామేశజ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయాన్విత అంటే కామేశ్వరునికి మాత్రమే తెలిసినటువంటి మృదువైన ఊరువులు కలిగిన తల్లి. ఊరువులు అంటే తొడలు. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత అంటే కెంపులు పొదిగిన కిరీటం ఉంది కదా, ఆ కిరీటములాగా నున్నగా షార్ప్గా ఉన్నటువంటి మోకాళ్ళున్న తల్లి. అంటే ఎంత స్ట్రాంగ్ మోకాళ్ళు ఉన్నాయన్నమాట అమ్మవారికి. తర్వాత శ్లోకం. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక గూఢగుల్ఫాకూర్మ పృష్ఠ జయిష్ణు ప్రప్రదాన్విత. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక అంటే ఇంద్రగోపములు అంటే ఎర్రని మణుల వంటి పిక్కలు కలిగినటువంటి తల్లి. గూఢగుల్ఫాకూర్మ పృష్ఠ జయిష్ణు ప్రప్రదాన్విత. గూఢగుల్ఫ అంటే మనకు కనిపించని చీలమండలు కలిగినట్టు అమ్మవారు. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రప్రదాన్విత అంటే తాబేలు వీపు ఎలా షేప్లో ఎలా స్ట్రాంగ్గా ఉంటుంది, అలాంటి పాదాల పైభాగం కలిగిన తల్లి. అమ్మవారి కిరీటం నుంచి పాదాల పైభాగం వరకు వర్ణన పూర్తయింది మాట ఇక్కడ. మీరు ఈ శ్లోకాలన్నీ ఓర్పుగా ఫాలో అవుతూ చూస్తుంటే అమ్మవారిని పూర్తిగా వర్ణించుకుంటూ వస్తున్నారు. మనం కళ్ళు మూసుకుని ఈ శ్లోకాలు చదువుతున్నప్పుడు అమ్మని అంతర్లీనంగా మనం లోపల చూసుకోగలుగుతాం అన్నమాట, దీని అర్థాలు తెలిసినప్పుడు. అది నా ప్రయత్నం. తర్వాత శ్లోకం. నఖదీధిచి సంచన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ అంటే తన కాలి గోళ్ల కాంతి చేత భక్తుల అజ్ఞానాంధకారాలు తొలగిపోతాయట. లలితాదేవి పాదములకు నమస్కరించడం ద్వారా మనం జ్ఞానులు అవుతాము అనే అర్థం మాటిది. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. పదద్వయ అంటే 2 పాదములు కదా, తన పాదాల కాంతి చేత పద్మములు కూడా ఓడింపబడ్డాయి మాట. అంటే లలితాదేవి పాదములు పద్మముల కంటే అందముగా మృదువుగా ఉన్నాయని ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తర్వాత శ్లోకం. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీమంద గమన మహాలావణ్య సేవదిహి. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ అంటే గల్లు గల్లున మోగే అందమైన మణులను అలంకరించిన పట్టీలు పొదిగిన పాదపద్మములు కలిగినటువంటి తల్లి.
మరాళీ మందగమన అంటే ఆడహంస నడక వంటి మందగమనము కలిగినది. చాలా వయ్యారంగా సున్నితంగా నడుస్తున్నటువంటి నడక కలిగిన తల్లి మాట. మహాలావణ్య సేవధిహి అంటే అందానికి, లావణ్యము అంటే అందము కదా, అందానికి పరాకాష్ట లేదా పరమావధి అమ్మవారే. ప్రపంచంలో లేదా కాదు సృష్టిలోకెల్లా అతి లావణ్యమైనటువంటి స్వరూపము సాక్షాత్తు లలితా త్రిపుర సుందరియే అని చెప్తుంది ఈ శ్లోకం. తర్వాత శ్లోకం. సర్వారుణానవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీనవల్లభ. సర్వారుణ అంటే సంపూర్ణమైన ఎర్రని రంగుతో, అరుణ అంటే ఎర్రని రంగు. నవధ్యాంగి ఎట్టి లోపము లేనటువంటి అవయవములు కలిగిన తల్లి. సర్వాభరణ భూషిత అన్ని రకాల ఆభరణముల చేత అలంకరింపబడినటువంటిది. శివకామేశ్వరాంకస్థ శివకామేశ్వరుని ఒడిలో కూర్చుని ఉన్నది. శివ శివుని అర్థాంగి, స్వాధీన వల్లభ లేదా శివా స్వాధీన వల్లభ అని కూడా చదువుకోవచ్చు. అంటే భర్త అయిన ఈశ్వరుని తన ఆధీనములో ఉంచుకున్నది. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే శివభక్తులకు అమ్మవారి భక్తులకు ఎటువంటి భేదము లేదు. ఇద్దరిలో ఎవ్వరిని వేడుకున్నా ఎవ్వరిని ప్రార్థించినా మనకి అభయము వరములు ఇచ్చేది ఒకటే శక్తి. అది మనం గ్రహించాలని శ్లోకం చదివి తెలుసుకోవచ్చు. తర్వాత శ్లోకం. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగరనాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. సుమేరు శృంగ మధ్యస్థ అంటే మేరు పర్వతం శిఖర మధ్యలో ఉండే తల్లి. మేరు పర్వతాన్నే మనం సహస్రార పద్మంగా కూడా భావించవచ్చు. శ్రీమన్నగరనాయిక శ్రీపురమునకు నాయకురాలు. చింతామణి గృహాంతస్థ చింతామణుల చేత నిర్మించబడిన గృహము కలిగినటువంటి తల్లి. అమ్మవారు మణిద్వీప వర్ణన మనందరం చాలామంది చదివే ఉంటుంటాం. మణిద్వీప వర్ణనలో ఆ చింతామణుల చేత కట్టిన అమ్మవారి గృహం ఎలా ఉంటుందో వర్ణిస్తారు. వీలైతే నేను ఎప్పుడైనా దాని మీద ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. పంచబ్రహ్మాసన స్థిత అమ్మవారి పటాన్ని చూసినప్పుడు అమ్మవారి ఆసనాన్ని చూస్తే పంచబ్రహ్మలు అక్కడ ఉండడం మనం గమనిస్తాం. పంచబ్రహ్మాసన స్థిత అంటే పంచబ్రహ్మాసనమునందు కూర్చున్నటువంటి తల్లి. అమ్మవారి పీఠానికి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు 4 కోళ్ళు పర్యంకముగా ఉన్నట్లు మనం భావిస్తాం అన్నమాట. తర్వాత శ్లోకం. మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. మహాపద్మాటవీ సంస్థ అంటే 1000 రేకులున్నటువంటి పద్మం, సహస్రదళ పద్మం అంటాం కదా, అది ఆ పద్మమున నివాసముండే తల్లి. కదంబవనవాసిని అంటే కదంబ వనము నందు ఉండేటువంటి తల్లి, నివాసం ఉండే తల్లి. కడిమి చెట్లు కదా కదంబవనం అంటే. సుధాసాగర మధ్యస్థ అంటే అమృత సాగరమున ఉండేటువంటి తల్లి. కామాక్షి కామదాయిని కామాక్షి తన చూపులతోనే కోర్కెలు తీర్చే తల్లి, కంచి కామాక్షి అమ్మవారు. ఇది నాకు మరొక ఇష్టమైన శ్లోకం మాట. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన అమ్మవారు కంచి కామాక్షి అమ్మవారు. లలితా త్రిపుర సుందరి అమ్మవారు సాక్షాత్తు మన భూమి మీద నివాసం ఉంటున్న ప్లేసు కాంచీపురం. కాంచీపురంలో కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళడం నాకు ఎంతో ఇష్టం. ఇండియా వచ్చిన ప్రతిసారి నేను అమ్మవారి దర్శనం చేసుకుంటాను. అయితే మీలో ఎంతమంది అమ్మవారి దర్శనం చేసుకున్నారో, కామాక్షి అమ్మవారి దర్శనం చేశారో కింద కామెంట్స్లో పెట్టండి. కామాక్షి కామదాయిని, కామదాయిని అంటే కోరిన కోర్కెలు తీర్చే తల్లి. తర్వాత శ్లోకం. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ దేవర్షి గణముల చేత స్తుతింపబడిన వైభవము కలిగినటువంటి తల్లి. లలితా త్రిపుర సుందరి అమ్మవారి సహస్రనామాలు మనం మొదలుపెట్టినప్పుడు చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. చితగ్నికుండ అన్న అమ్మవారు ఆవిర్భవించి మా అందరికీ దర్శనమిస్తారు కదా. ఆ దర్శనానంతరం అమ్మవారు ఎలా ఉన్నారో ఇప్పటి వరకు వర్ణన జరిగింది. ఇక్కడి నుంచి 24వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు అమ్మవారి ఆవిర్భావానికి కారణం ఏంటి? భండాసుర వధ. ఆ భండాసుర వధ గురించి వర్ణన ఉంటుందన్నమాట. భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత. భండాసురుణ్ణి వధించడానికి సన్నిద్ధమైనటువంటి శక్తులను కూడినటువంటి తల్లి. భండాసుర వధ కోసం అమ్మవారు ఎన్నో కోట్ల శక్తుల్ని సృష్టించారు. ఒక లోకాన్నే సృష్టిస్తారు అన్నమాట. భావన మాత్రం చేత అమ్మవారు లోకాన్ని సృష్టించగలుగుతారు. అది పెద్ద విషయం ఏం కాదు. తర్వాత శ్లోకం. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాస్వ కోటి కోటిభిరావృత. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అంటే గజసైన్యాధ్యక్షురాలైన సంపత్కరీదేవి అనే సేనానాయకురాలి చేత సేవింపబడే తల్లి. అమ్మవారి శక్తుల్లో ఎంతోమంది ఉన్నారు. ఈ 24 నుంచి 34 వరకు ఉన్న శ్లోకాలలో, 24 నుంచి 34 వరకు ఉన్న శ్లోకాలలో వారిలో కొంతమంది గురించి మనకు ఆవిష్కరించారన్నమాట. అయితే నేను ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు.
ఈ భండాసుర వధ గురించి నేను వేరే వీడియో చేశాను. అది నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అందులో ప్రత్యేకంగా భండాసుర వధ శ్లోకాలు మాత్రమే చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అసలు భండాసురుడు ఎందుకు పుట్టాడు? తర్వాత ఎలా చనిపోయాడు? ఏ ఏ శక్తులు ఎలా పోరాడినియి? ఎన్ని రోజులు యుద్ధం జరిగింది? అసలు ఒక రోజంటే ఎంత సమయం? ఇవన్నీ చాలా స్పష్టంగా అందులో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నేను ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు కూడా చూడండి. అశ్వారూఢాధిష్ఠిత కోటి కోటిభిరావృత కోటానుకోట్ల అశ్వసైన్యానికి నాయకురాలైనటువంటి అశ్వరూఢాదేవి అనే ఒక శక్తి ఉన్నారు. ఆ శక్తి చేత సేవింపబడేటువంటి తల్లి. తర్వాతి శ్లోకం. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత అంటే సమస్త ఆయుధములనన్నిటినీ ధరించినటువంటి చక్రరాజము. చక్రరాజం అంటే శ్రీచక్రరథం మాట. శ్రీచక్రరథం మీద అధిష్ఠించినటువంటి లలితా త్రిపుర సుందరి అమ్మవారు. శ్రీచక్రరథానికి 4 చక్రాలుంటాయి. 4 వేదములు 4 చక్రాలు మాట. 4 గుర్రాలు లాగుతాయి ఆ రథాన్ని. గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత. అమ్మవారి మంత్రి గేయచక్రం అనే రథం మీద ఆసీనులై ఉన్నారన్నమాట. ఆ మంత్రి చేత సేవింపబడుతున్నటువంటి తల్లి. అమ్మవారి మంత్రి పేరేంటి? శ్యామలాదేవి. ఆవిడ రథం పేరు గేయచక్రము. తర్వాత శ్లోకం. కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకారమధ్యగా. కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత. కిరిచక్రమనే రథం పైన ఆసీనులై ఉన్నటువంటి దండనాథ అమ్మవారి చేత సేవలు పొందుతున్నటువంటి తల్లి. దండనాథ అని ఎవరినంటాం? మనందరికీ బాగా తెలిసిన అమ్మాయిమే. మనలో చాలామంది ఆ పూజలు కూడా చేసి ఉంటుంటాం. దండనాథ అంటే వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారు లలితా త్రిపుర సుందరి అమ్మవారి సైన్యానికి సేనానాయకురాలు. జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. జ్వాలామాలిని అనే శక్తి చేత ఒక అగ్ని ప్రాకారం కట్టబడింది మాట. ఆ అగ్ని ప్రాకారం 3 యోజనాల ఎత్తులో ఉంటుంది. ఆ అగ్ని ప్రాకారం మధ్యలో ఉన్నది అని అర్థం. తర్వాత శ్లోకం. భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. భండాసురుని సైన్యమును వధించడానికి ఉద్యుక్తురాలై ఉన్నటువంటి శక్తులను చూసి చాలా సంతోషించిందంట అమ్మవారు. అంటే తన పిల్లల శక్తులను చూసి మురిసిపోయే తల్లిదండ్రులలాగా సాక్షాత్ లలితా త్రిపుర సుందరి అమ్మవారు తాను సృష్టించిన శక్తుల ధైర్యాన్ని సాహసాన్ని చూసి ఎంతో సంతోషించారంట. నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. నిత్యాను పేరు గల శక్తి యొక్క పరాక్రమం చూడడానికి అమ్మవారు ఎంతో ఉత్సాహం చూపిస్తారట. తర్వాత శ్లోకం. భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత. భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత. భండాసురుడు తన 30 మంది పుత్రులని అమ్మవారి మీదకి యుద్ధానికి పంపిస్తారు. వాళ్ళు మహాపరాక్రమవంతులు మాట. భండాసురుడి శక్తితో పాటు ఎన్నో అతీతమైన శక్తులు పొందిన అతి భయంకరమైనటువంటి రాక్షసులు. వాళ్ళని బాలాస్వరూపం, ఇక్కడ 9 ఏళ్ల ఒక పిల్ల పరాక్రమవంతంగా సునాయాసంగా హంసవాహనం మీద వెళ్ళి వధిస్తారన్నమాట. భండాపుత్రులను వధించిన బాలాస్వరూపాన్ని చూసి ఎంతో మురిసిపోయినటువంటి తల్లి. మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత. మంత్రిణ్యంబ అంటే శ్యామలాదేవి కదా. విషంగుడనే ఒక రాక్షసుడున్నాడు మాట. భండాసురుడు ఏ భస్మం నుంచి అయితే పుట్టాడో విషంగుడు కూడా అదే భస్మం నుంచి పుట్టాడు. ఆ విషంగుడనే రాక్షసుడిని శ్యామలాదేవి వధించడం చూసి చాలా సంతోషపడినటువంటి తల్లి. తర్వాత శ్లోకం. విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వరముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఈ విశుక్రుడికి వారాహి అమ్మవారికి అతి భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఎప్పుడో పగలు మొదలు పెడితే రాత్రి అయిపోతుందన్నమాట. రాత్రి అయిపోతే వారాహి అమ్మవారి శక్తి చాలా చైతన్యవంతమైపోతుంది కదా. దానివల్ల వారాహి అమ్మవారు ఆ విశుక్రుడిని వధిస్తారన్నమాట. ఆ పరాక్రమాన్ని చూసి సంతోషించినటువంటి తల్లి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అమ్మవారు ఒక సందర్భంలో విఘ్నాలను తొలగించడం కోసం కామేశ్వరుని ముఖమును ఇలా క్రీగంట చూస్తారన్నమాట. అలా చూడడం వల్ల సృష్టించబడిన శ్రీ గణేశుని కలిగినటువంటి తల్లి. లక్ష్మీ గణపతి, మహాగణపతి అని అర్థం అన్నమాట. తర్వాత శ్లోకం. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. మహాగణేశుని చేత భగ్నం చేయబడినటువంటి భండాసురుడి విఘ్నయంత్రాన్ని చూసి సంతోషిస్తారన్నమాట తల్లి. ఆ విఘ్నయంత్రం గురించి, ఆ విఘ్నయంత్రం వల్ల లలితా త్రిపుర సుందరి అమ్మవారి శక్తులలో
సైన్యాలలో ఎలాంటి మార్పులొచ్చాయి, దాన్ని భేదించడానికి మహాగణపతిని ఎందుకు తీసుకురావాల్సొచ్చింది, ఈ వివరాలన్నీ నేను భండాసుర వధలో డీటెయిల్‌గా చెప్పాను. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. భండాసురుడితో యుద్ధం చేసినప్పుడు లలితా త్రిపుర సుందరి అమ్మవారు భండాసురుడు వేసిన అస్త్రాలన్నిటికీ ప్రత్యాస్త్రాలు వేశారన్నమాట. అస్త్రాల వర్షం కురిపించిందంట అమ్మవారు. తర్వాత శ్లోకం. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ సురసైనిక. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అంటే అమ్మవారి చేతి గోళ్ల నుండి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు పుట్టినయి మాట. ఇదొక చాలా ఇంట్రెస్టింగ్ కథ. మీరు భండాసుర వధ వీడియో చూస్తే దాంట్లో నేను చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. ఎందుకు ఖచ్చితంగా చూడండి. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ సురసైనిక. మహాపాశుపతాస్త్రం చేత భండాసురుడి సైన్యాన్ని మొత్తాన్ని దగ్ధం చేసేసిందంట అమ్మవారు. ఇక్కడ మనం ఏం తత్వం తెలుసుకోవాలంటే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి కూడా శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారే మాతృస్వరూపం. ఇక్కడ జగజ్జనని లేదు, శ్రీమాత అని కూడా మనకు అర్థమవుతుంది. తర్వాత శ్లోకం. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. అమ్మవారు మహాకామేశ్వరాస్త్రం చేత భండాసురుడి నగరమైన శూన్యక నగరాన్ని సమూలంగా నాశనం చేశారన్నమాట. ఇక్కడతో భండాసుర వధ పూర్తవుతుంది. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ అంటే బ్రహ్మ విష్ణు దేవేంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా అమ్మవారి వైభవాన్ని స్తుతిస్తారన్నమాట ఈ సన్నివేశం తర్వాత. అంటే ఇక్కడతో యుద్ధం ముగిసి విజయం చేకూరుతుంది కదా, అందుకని. తర్వాత శ్లోకం. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. హరనేత్రాగ్ని సందగ్ధ శివుడి చేత భస్మం చేయబడినటువంటి మన్మధుడిని సంజీవినిలాగా బ్రతికించిన అమ్మవారన్నమాట. కామ సంజీవనౌషధి మన్మధుడిని సంజీవనీ ఔషధంలాగా బ్రతికించారన్నమాట అమ్మవారు. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ పద్మము వంటి వాగ్భవకూటము కలిగినటువంటి తల్లి. తర్వాత శ్లోకం. కంఠాదః కటి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యధోభాగధారిణి. కంఠాదః కటి పర్యంత మధ్యకూటస్వరూపిణి అంటే కంఠము నుండి నడుము వరకు గల మధ్యకూటం ఉంటుంది కదా, అక్కడ ఏమేమి ఉంటాయి? విశుద్ధి, అనాహత, మణిపూర చక్రాలు ఉంటాయి. వీటిలన్నిటిని ఇంకా పంచదశీ మంత్రంలో 2వ వాక్యము తన స్వరూపమండలి మధ్య భాగముగా కలిగినటువంటి తల్లి. శక్తికోటైక తాపన్న కట్యధోభాగధారిణి అంటే శక్తికోటము నడుము క్రింద భాగముగా ధరించినటువంటి తల్లి. అంటే మణిపూరమునకు క్రిందుగా స్వాధిష్టాన చక్రం ఉంటుంది కదా, వెన్నుముక చివర మూలాధారం ఉంటుంది. ఆ రెండింటినీ కలయిక మాట శక్తికోటము అంటారన్నమాట. ఆ 2 చక్రాలని కలిపితే ఆ స్వరూపం కూడా అమ్మవారే. అంటే విశుద్ధి, అనాహత, మణిపూర మరియు స్వాధిష్టాన, మూలాధార ఈ చక్రములన్నీ స్వభావము, ఈ చక్రములన్నిటిలో ఉండే శక్తి అమ్మవారే. తర్వాత శ్లోకం. మూలమంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర కులామృతైక రసిక కుల సంకేత పాలిని. మూలమంత్రాత్మిక అంటే మూలమంత్రమే స్వరూపముగా ఉన్నటువంటి తల్లి. పంచదశీ మంత్రం, షోడశీ మంత్రాల్ని మూలమంత్రాలు అంటాం కదా. మూల కూటత్రయ కళేబర పైన ఇందాక వర్ణించిన ఈ 3 కూటములు స్వరూపంగా ఉన్నటువంటి తల్లి మాట. అంటే లలితా త్రిపుర సుందరి సాక్షాత్తు కుండలిని స్వరూపం అని ఇక్కడ చెప్తున్నారు. కుళామృతైక రసిక. కుళామృతం అంటే కుండలిని యోగంలో బాగా సిద్ధి పొందిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సుషుమ్నా మార్గాన సహస్రారం నుండి స్రవించే అమృత బిందువుల్ని కుళామృతము అంటారన్నమాట. యోగ సాధనలో బాగా నిష్ణాతులయ్యి షట్చక్రాలని తేజోవంతం చేసుకున్న వాళ్ళకి దీని గురించి బాగా తెలుస్తుంది. కుల సంకేత పాలిని సుషుమ్నా మార్గమును పాలించే తల్లి. అర్థమైందా? ఏ మార్గంలో అయితే ఈ అమృత బిందువులు స్రవిస్తున్నాయో ఆ మార్గము కూడా తానే, అమృత బిందువులు తానే అని చెప్తున్నటువంటి తల్లి. తర్వాత శ్లోకం. కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకులా సమయాంతస్థ సమయాచార తత్పర. కులాంగన అంటే కుల మార్గమున సంచరించే తల్లి. సుషుమ్నా మార్గం అని చెప్పాను కదా, సుషుమ్నా మార్గంలో సంచరించే తల్లి ఆవిడే. కులాంతస్థ సుషుమ్నా మార్గమున ఉండేది ఆమె. కౌలిని అంటే కుండలిని శక్తి. కులయోగిని కుండలిని యోగ స్వరూపం అమ్మవారే. అకుల అంటే సర్వజనుల చేత సమానముగా పూజించబడేటువంటి తల్లి. సమయాంతస్థ సమయ మార్గమున ఉండునది. సమయాతీతురాలైనటువంటి అమ్మ సమయ మార్గమునే ఉండడం ఎంత గొప్ప విషయమో చూడండి.
సమయాచార తత్పర, సమయాచారాన్ని ఇష్టపడేటువంటి తల్లి. ఉదాహరణకి డిసిప్లిన్డ్ పీపుల్ అంటే ఇష్టమున్నటువంటి తల్లి అని ఇంకొక అర్థం మాట. తర్వాత శ్లోకం. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. మూలాధారైక నిలయ అంటే మూలాధార చక్రమే నివాసముగా ఉన్నటువంటి తల్లి. ఇక్కడి నుంచి శ్లోకాలన్నీ కూడా ఏ ఏ చక్రంలో అమ్మవారు నివసిస్తారో చెప్తారు. అయితే అన్ని చక్రాల్లో అమ్మవారు ఉన్నారని మనం చివరిగా తెలుసుకుంటాం అన్నమాట. మూలాధారైక నిలయ అంటే మూలాధార చక్రమే నివాసముగా ఉన్నటువంటి తల్లి మాట. బ్రహ్మగ్రంథి విభేదిని, అనాహత చక్రమునందు గల బ్రహ్మగ్రంథిని భేదిస్తుంది మాట అమ్మవారు. మణిపూరాంతరుదిత, మణిపూర చక్రము నుండి బయలుదేరి విష్ణుగ్రంథి విభేదిని, అనాహత చక్రము గల విష్ణుగ్రంథిని భేదిస్తారన్నమాట. అంటే అమ్మవారు మూలాధారంలో మొదలయ్యి సహస్రార చక్రానికి శక్తి స్వరూపంలో ఎలా ట్రావెల్ చేస్తున్నారో మనం ఈ శ్లోకాల్లో నేర్చుకుంటాం అన్నమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్క గ్రంథిని భేదించుకుంటూ చివరిగా రుద్రగ్రంథిని భేదించి సహస్రార చక్రానికి చేరుకోవడం మనం ఈ శ్లోకాల్లో తెలుసుకుంటాం. తర్వాత శ్లోకం. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఆజ్ఞాచక్రాంతరాళస్థ అంటే ఆజ్ఞాచక్రమునందు ఉండునది. రుద్రగ్రంథి విభేదిని విశుద్ధి చక్రమున గల రుద్రగ్రంథిని విభేదిస్తుంది అమ్మవారు. సహస్రారాంబుజారూఢ సహస్రార పద్మమును అధిరోహించినది. సుధాసారాభివర్షిణి అమృత వర్షము కురిపించునది. ఇక్కడితో మనం బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథిని భేదించి అమ్మ సహస్రార చక్రంలో అమృత వర్షం కురిపించినట్టుగా భావించే మాట. తర్వాత శ్లోకం. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసి. తటిల్లతా సమరుచి అంటే మెరుపు తీగతో సమానమైన కాంతి కలిగినది. షట్చక్రోపరి సంస్థిత 6 చక్రములపైన సహస్రార చక్రమున ఉండే తల్లి. మహాశక్తి అంటే చాలా గొప్పదైన శక్తి. కుండలిని ఏమిటా శక్తి? కుండలిని అనే శక్తి. బిసతంతుతనీయసి అంటే తామరతూడుల్లో దారము కంటే సన్ననైనది. ఇది ఎంత విచిత్రంగా ఉందో చూడండి. తామరతూడుల్లో దారం కంటే సన్నగా ఉండేది మెరుపు తీగ అంత కాంతి కలిగి ఉంటుంది. షట్చక్రాలను కలుపుకుంటూ వెళ్ళే ఆ శక్తి, ఆ కుండలిని శక్తి. అర్థమవుతుందా? తర్వాత శ్లోకం. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని. ఇప్పటి వరకు మనం ఆ షట్చక్రాలను అమ్మవారు ఎలా చైతన్యవంతం చేస్తారు, అంతర్లీనంగా మనం లోపల చూసుకున్నప్పుడు కుండలిని శక్తి ఎలా జాగృతమవుతుందో తెలుసుకున్నాం కదా. ఇక్కడి నుంచి అమ్మవారి నామాల కింద భావించాలన్నమాట. ఇక్కడ భవాని అంటే పుట్టుక లేనిది, భవుని అర్ధాంగి అని కూడా అనుకోవచ్చు. భావనాగమ్య భావన చేతనే చేరుకోదగినది. ఇంకో విధంగా ఎలా అంటే అమ్మవారు భావనా మాత్రం చేత లోకాలనే సృష్టించగలరు. అలాంటిది నీ కష్టాలను తీసేలేరా? భవారణ్య కుఠారిక జన్మ పరంపర అనే అరణ్యాన్ని ఛేదించడానికి గొడ్డలి లాంటిది మాట అమ్మ. పుట్టుక చావు అనే ఒక అరణ్యాన్ని ఛేదించడానికి వచ్చినటువంటి గొడ్డలి లాంటి అమ్మ. భద్రప్రియ భక్తులందరినీ భద్రంగా చూసుకోవడం ఇష్టం అమ్మవారికి. భద్రమూర్తి భక్తులకు అభయాలనిచ్చే స్వరూపం అన్నమాట. ఆ మూర్తి భవించిన స్వరూపం చూస్తేనే మనకి ఒక రకమైన భద్రతాభావం కలుగుతుంది. భక్త సౌభాగ్యదాయిని భక్తులకు సౌభాగ్యాలను కలిగిస్తారు అమ్మవారు. తర్వాత శ్లోకం. భక్త ప్రియా భక్తిగమ్య భక్తివస్య భయాపహ సాంభవి శారదారాధ్య సర్వాణి సర్మదాయిని. భక్త ప్రియ భక్తుల యందు ప్రీతి కల తల్లి. భక్తిగమ్య భక్తి మార్గము చేత చేరుకోదగిన తల్లి. భక్తివస్య ఈ పదం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అమ్మవారు సృష్టిలోకెల్లా అతి శక్తివంతమైనటువంటి తల్లి. సృష్టినంతటినీ తన భావనా మాత్రం చేత లయం చేయగలదు, సృష్టించగలదు. అంటే ప్రతి సృష్టి చేయగలదు. అంత శక్తివంతమైన తల్లిని ఎవరైనా వశం చేసుకోవడం సులువవుతుందా? ఎవరిని అడిగినా అసాధ్యమని చెప్తారు. కానీ కాదు, అమ్మవారు వశం అవుతారంట అని ఇక్కడ చెప్తున్నారు. ఎవరికి? భక్తి వశ్య భక్తికి వశమైపోతుందంట అమ్మ. భయాపహ నీ భక్తికి వశమైన అమ్మవారు నీ దగ్గర ఉంటే ఇంకేముంది? భయాన్ని పోగొడుతుంది. సాంభవి అంటే శంభుని రాణి. శారదారాధ్య ఆరాధింపబడే తల్లి. సర్వాణి అంటే సర్వుని పత్ని అని అర్థం అన్నమాట. సర్మదాయిని అంటే శాంతిని చేకూర్చేటువంటి తల్లి. తర్వాత శ్లోకం.
శాంకరీ శ్రీకరీ సాధ్వి శరచ్చంద్ర నిభానన సాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన. శాంకరి అంటే శంకరుని పత్ని, శ్రీకరి శుభాలను కలిగించే తల్లి, సాధ్వి చాలా సాధు స్వభావం కలిగినటువంటి అమ్మవారు, శరచ్చంద్ర నిభానన శరత్కాల చంద్రుని వంటి ముఖము కలిగిన తల్లి, సాతోదరి పలుచని ఉదరము కలిగిన తల్లి, శాంతిమతి శాంత స్వభావురాలు, నిరాధార ఏ ఆధారము లేని తల్లి, అంటే ఏ ఆధారము అవసరం లేని తల్లి అని అర్థం మాట. అమ్మవారిని ఇక్కడి నుంచి ఎన్నో సందర్భాల్లో చాలా స్వతంత్రురాలిగా చూపిస్తారన్నమాట. చాలా ఇండిపెండెంట్ ఉమెన్గా చూపిస్తారు. అమ్మవారికి ఎందుకు ఏ ఆధారము అవసరం లేదు? అమ్మవారు ఈ లోకాలన్నిటికీ అతీతురాలు. అందుకని నిరాధార. లేదు, అమ్మవారు ఈ లోకములలో ఉన్న అన్ని శక్తులలో ఇమిడి ఉన్న తల్లి. అందుకని ఆవిడికి ప్రత్యేకంగా వేరే ఆధారమేం అవసరం లేదు. నాలో, నీలో, మనందరిలో అణువు నుంచి పరమాణువు వరకు ఉన్న అన్ని శక్తులలో అమ్మయే ఉన్నది. నిరంజన నిర్మలమైన మనస్సు కలిగినది. తర్వాత శ్లోకం. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. నిర్లేప అంటే ఏ బంధము లేనిది. నిర్మల అంటే చాలా పరిశుద్ధురాలు, చాలా నిర్మలమైనటువంటి అమ్మవారు. నిత్య శాశ్వతంగా ఉండేది, ఎప్పుడూ ఉండే తల్లి కదా. నిరాకార ఆకారం లేనిది. అమ్మవారు నిరాకార ఆకార స్వరూపం. నిరాకుల వ్యాకులత లేనిది. నిర్గుణ అంటే గుణాతీతురాలు మాట. సత్వరజోతమో గుణాలకు అతీతురాలు, అవి త్రిగుణాలుగా చెప్పుకుంటాం కదా. నిష్కళ పూర్ణస్వరూపం. శాంత స్వభావము కలిగినది. నిష్కామ కోరికలు లేనిది. నిరుపప్లవ స్థిరమైనది. తర్వాత శ్లోకం. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. నిత్యముక్త అంటే ఎల్లప్పుడూ బంధము లేకుండా ఉండునది, అంటే ఏ జంజాటాలు ఉండవు. నిర్వికార ఏ మార్పులు ఏ వికారములు లేనివి. నిష్ప్రపంచ పంచభూతకమైనటువంటి ప్రపంచానికి అతీతురాలు. నిరాశ్రయ ఎట్టి ఆశ్రయము అవసరము లేనటువంటి తల్లి. నిత్యశుద్ధ ఎల్లప్పుడూ పరిశుద్ధురాలు. నిత్యబుద్ధ ఎల్లప్పుడూ జ్ఞానస్వరూపిణి, బుద్ధి కలిగి ఉండే తల్లి. నిరవధ్య సర్వస్వతంత్రురాలు. నేను ఇందాక చెప్పాను కదా, చాలా ఇండిపెండెంట్ ఉమెన్ అని. నిరంతర శాశ్వతంగా ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది మాట. తర్వాత శ్లోకం. నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగ రాగమధని నిర్మద మదనాసిని. నిష్కారణ అంటే కారణరహితురాలు. నిష్కళంక ఎట్టి కళంకము లేనటువంటి తల్లి. నిరుపాధి ప్రత్యేకమైన ఏ శరీరము లేదా ఉపాధి అవసరం లేని తల్లి. నిరీశ్వర తనపై ఎవరి అధికారము లేనిది, స్వతంత్రురాలు అని చెప్పుకున్నాం కదా. నీరాగ రాగము బంధము లేనిది మాట, రాగద్వేషాలు ఎటువంటివి లేని తల్లి. రాగమధని అంటే రాగమును పోగొట్టునది. భక్తుల యొక్క రాగమును లేదా ప్రాపంచిక వ్యామోహాలను తొలగించేస్తారన్నమాట. ఎందుకంటే ఆవిడికి ఎటువంటి వ్యామోహం లేదు, తనను ఆశ్రయించిన వాళ్ళని రక్షించుకుంటూ వాళ్ళ ప్రాపంచిక వ్యామోహాలను తొలగించగలుగుతుంది. నిర్మద గర్వము లేనిది. మదనాశిని ఆమెకు స్వయంగా గర్వము లేదు గనుక భక్తుల గర్వాన్ని తొలగించగలదు మాట. రకరకాల గర్వము అంటే మదాన్ని తొలగిస్తుంది మాట. దాన బల కుల అధికార విద్య మొదలగు మదములనన్నిటిని నాశనం చేసేటువంటి తల్లి. తర్వాత శ్లోకం. నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. నిశ్చింత ఏ చింతలు లేని తల్లి. నిరహంకార అహంకారము లేనిది, అలాగే భక్తుల అహంకారం పోగొట్టగలుగుతున్నారు. నిర్మోహ మోహము లేనిది. మోహనాశిని మోహమును పోగొట్టే తల్లి. నిర్మమ మమకారము లేనిది. మమతాహంత్రి భక్తుల మమకారమును పోగొట్టే తల్లి మాట. అంటే అహంకార మమకారాలని నేను నాది అనే భావాలుగా చెప్పుకుంటాం కదా, ఆ భావాలని జీవుల నుంచి తొలగించేటువంటి తల్లి. నిష్పాప పాపము లేనిది. పాపనాశిని భక్తుల పాపాలను పోగొట్టే తల్లి. తర్వాత శ్లోకం. నిష్క్రోధ క్రోధసమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. ఈ శ్లోకాలన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మవారికి ఏ గుణాలకి అతీతురాలో, ఏ గుణములు మన నుండి తొలగిపోవడానికి అమ్మవారు సహాయపడతారో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారన్నమాట. నిష్క్రోధ క్రోధము లేనిది. క్రోధసమని కనుక భక్తుల క్రోధమును పోగొట్టగలదు. నిర్లోభ లోభము లేనిది. లోభనాశిని భక్తుల లోభగుణాన్ని నశింపచేసేస్తారన్నమాట. లోభం అంటే ఏంటి? తనవైన ధన కనక వస్తు వాహనములను వదలలేకపోయే గుణాన్ని లోభము అంటాం.
నిస్సంశయ, ఎలాంటి సందేహము లేని తల్లి. ఆమెయే ప్రశ్న, ఆమెయే సమాధానము. సంశయజ్ఞి, కనుక భక్తుల సంశయాలన్నిటిని పోగొడుతుంది. ఎన్నో సంశయాల్ని సునాయాసంగా నివృత్తి చేయగలుగుతుంది అమ్మ. నిర్భవ, పుట్టుక లేనిది. ఎందుకంటే ఈ సృష్టికి అంతటికీ మునుపే అమ్మవారు ఆల్రెడీ ఉన్నారు కదా. భవనాశిని, జన్మ పరంపరను తొలగించి మోక్షమిచ్చే తల్లి. తర్వాత శ్లోకం. నిర్వికల్ప, నిరాబాధ, నిర్భేద, భేదనాశిని, నిర్నాశ, మృత్యుమధని, నిష్క్రియ, నిష్పరిగ్రహ. నిర్వికల్ప, వికల్పము లేని తల్లి. సంకల్ప వికల్పాలు అంటాం కదా మనం, అవి జీవులకి చాలా సహజంగా ఉంటాయి. కానీ జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర సుందరి అమ్మవారికి అటువంటివి ఏమీ ఉండవు. నిర్వికల్ప, నిరాబాధ, బాధలు లేనిది. అంటే లోకాన సర్వజీవులకు ఆధ్యాత్మిక, భౌతిక మొదలగు ఎన్నో బాధలు సహజంగా ఉంటాయి. వాటిలన్నిటిని తొలగిస్తారు. నిర్భేద, భేదభావము లేనటువంటి తల్లి. భేదనాశిని, భక్తుల యొక్క భేదభావాలను నశింపచేస్తారు. అందుకే నేను చాలా సందర్భాల్లో మీకు ఇక్కడ శివకేశవుల అభేదం గురించి కానీ, లేకపోతే శివశక్తుల అభేదం గురించి కానీ నేను ప్రత్యేకంగా చెప్తూ ఉంటాను అన్నమాట. నిర్నాశ, నాశనము లేనిది. మృత్యుమదని, మృత్యువును లేకుండా చేయునది. మృత్యువు లేని వరాలు ఇస్తారని కాదు. ఇక్కడ అర్థం ఏంటంటే మళ్ళీ పుట్టి మళ్ళీ మరణించాల్సిన అవసరం లేకుండా జీవులకి మోక్షం ప్రసాదించేస్తారు అని అర్థం అన్నమాట. నిష్క్రియ అంటే తన పనులనన్నింటినీ శాసనాలుగా ఇవ్వడం వల్ల ఆమె ప్రత్యేకంగా ఏమి చెయ్యవలసిన అవసరం లేనటువంటి తల్లి. అమ్మవారి సంకల్పం వల్లే కదా సృష్టి, స్థితి, లయ కార్యములు జరుగుతున్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ కార్యములను నడిపిస్తున్నారు. కనుక అమ్మవారి ఇక్కడ డెలిగేట్ చేశారన్నమాట ఆ పనులన్నిటినీ. నిష్క్రియ, నిష్పరిగ్రహ అంటే దేనిని స్వీకరించనిది మాట. సమస్తము తన సృష్టియే కనుక అమ్మ మళ్ళీ స్వీకరించి తన సృష్టిలోంచి తీసుకోవలసిందే ఉంది. తర్వాత శ్లోకం. నిస్తుల, నీలచికుర, నిరపాయ, నిరత్యయ, దుర్లభ, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద. నిస్తుల అంటే తనతో సరితూగు వారెవ్వరూ లేరని అర్థం. నీలచికుర, నల్లని ముంగురులు కలిగినది. మీరు ఇంతకుముందు వినే ఉండుండొచ్చు. అమ్మవారి మీద ధ్యానం బాగా కుదరాలంటే అమ్మవారి కురుల మీద ఫోకస్ చేసి ధ్యానం చేస్తే చాలా తొందరగా పట్టు చిక్కుతుందని అంటారు. నిరపాయ, దేని వలన అపాయము లేనిది. అమ్మకు అపాయం తలపెట్టగలిగిన వాళ్ళు ఎవరున్నారు ఈ సృష్టిలో? అందరూ అమ్మ సృష్టే. నిరత్యయ, తనను మించిన వారు ఎవ్వరూ లేనిది. దుర్లభ, సులభముగా లభించనిది. ఎవరికి? అధర్ములకు. దుర్గమ, చేరుటకు కష్టమైనది. సన్మార్గమున నడవలేని వాళ్ళకి చేరుట కష్టమైన తల్లి. దుర్గా అంటే దుర్గాస్వరూపం. దుఃఖహంత్రి, మన దుఃఖాలన్నింటినీ పోగొట్టేటువంటి తల్లి. సుఖప్రద, దుఃఖములను తొలగించి సుఖములను ఇచ్చేటువంటి తల్లి. తర్వాత శ్లోకం. దుష్టదూర, దురాచారసమని, దోషవర్జిత, సర్వజ్ఞ, సాంద్రకరుణ, సమానాధికవర్జిత. దుష్టదూర, దుష్టులకు దూరమైనది లేదా దుష్టులను మన నుంచి దూరంగా ఉంచేటువంటి తల్లి. దురాచారసమని, దురాచారులను పోగొట్టునది, దురాచారులను నాశనం చేయునది. దోషవర్జిత, ఏ దోషము లేనిది. సర్వజ్ఞ, సర్వమును తెలిసినటువంటి తల్లి. సాంద్రకరుణ, అధికమైన కరుణ కలిగిన తల్లి. సమానాధికవర్జిత, తనకు సమానులు గాని అధికులు గాని లేనటువంటి తల్లి. తర్వాత శ్లోకం. సర్వశక్తిమయీ, సర్వమంగళ, సద్గతిప్రద, సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్రస్వరూపిణి. సర్వశక్తిమయీ, సమస్త శక్తులు కలిగినటువంటి తల్లి. సర్వమంగళ, సర్వశుభములను చేకూర్చునది. మంగళనామము పార్వతీదేవికి బాగా ఉపయోగిస్తూ ఉంటాం మనం. సద్గతిప్రద, సద్గతులను మనకి ప్రసాదించే తల్లి అంటే మోక్షప్రదాయిని అని కూడా మనం చెప్పుకోవచ్చు. సర్వేశ్వరి, అన్ని లోకములకు అధీశ్వరి మాట అమ్మవారు. సర్వమయీ, సర్వము తనయందే కలిగి ఉన్నటువంటి తల్లి. సర్వమంత్రస్వరూపిణి, అన్ని మంత్రములు తానే. నువ్వు విష్ణువుగా పూజించు, శివుడిగా పూజించు, బ్రహ్మగా పూజించు, లక్ష్మీ, గౌరీ, సరస్వతిగా చూడు. ఏ స్వరూపంలో చూసి నువ్వు ప్రార్థన చేసినా ఆ స్వరూపమునందు అంతర్లీనమై ఉన్నటువంటి శక్తి లలితా త్రిపుర సుందరి అమ్మవారే. తర్వాత శ్లోకం. సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప, మనోన్మని, మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మీర్మృడప్రియ. సర్వయంత్రాత్మిక, అన్ని యంత్రములయందు తానై ఉన్నది. మనకి చాలా యంత్రములు తెలుసు కదా. శ్రీయంత్రము తెలుసు, కుబేర యంత్రము తెలుసు, మత్స్య యంత్రము తెలుసు, ఇలా రకరకాల యంత్రములు ఉన్నాయి. ఆ యంత్రముల అన్నిటి యందు ఉన్న శక్తి స్వరూపము
సాక్షాత్ లలితా త్రిపుర సుందరి. సర్వతంత్ర రూప, అన్ని తంత్రములు తానే అయినది. దేవతాపాసనకు మంత్రము, యంత్రము, తంత్రము ఇలా విధ విధాల మార్గాలు ఉంటాయన్నమాట. తంత్రరూపం కూడా అమ్మవారే. మనోన్మణి అంటే ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానించున్నది మాట. అమ్మవారు కూడా ధ్యాన స్థితిలో ఉండి చాలా ఏకాగ్రతలో ధ్యానం చేసుకుంటారంట. మహేశ్వరి సర్వాధికారిణి, మహేశ్వర రూపిణి అని కూడా చెప్పుకోవచ్చు మనం దీనికి మీనింగ్. మహేశ్వరి మహాదేవి, దేవతలందరి చేత పూజింపబడినది. మహాలక్ష్మి, మహాలక్ష్మీ స్వరూపం మాట. మహాలక్ష్మీ రూపాన్ని ఆరాధించబడేది సాక్షాత్ అమ్మవారే. మృడప్రియ అంటే మృడునకు ప్రియమైనది, అంటే ఈశ్వరునికి ప్రియమైనది అని అర్థం. తర్వాత శ్లోకం. మహారూప, మహాపూజ్య, మహాపాతకనాశిని, మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్, మహారథి. మహారూప చాలా గొప్ప రూపం కలిగినటువంటి తల్లి. అంటే విశ్వమంతా తానే ఉన్నది కదా, ఆలోచించండి. విశ్వరూపిణి అనే మంత్రం కూడా చదువుకున్నాం. మహాపూజ్య అందరి చేత పూజలు అందుకునేటువంటి తల్లి, సమస్త లోకములకు పూజనీయురాలు కదా. మహాపాతకనాశిని మహాపాపాలను కూడా పోగొట్టగలుగుతారంట అమ్మవారు. అంటే ఎక్కడో గొడ్డలి వేటితో పడవలసిన చోట ఒక చిన్న గోరుగాటు పడుతుంది మాట. అంతేగాని మనం ఆ పాపం యొక్క ఫలితం అనుభవించకుండా పోము. మహాపాతకాలను నాశనం చేయడం అంటే ఒక చిన్న శిక్ష ఏదో ఇచ్చి ఆ పాపాన్ని మన నుంచి పోగొడతారు. మహామాయ మహామాయమైన జగత్ సృష్టికి కారణభూతురాలు కదా అమ్మవారు. మహాసత్వ అంటే బలవంతురాలు, చాలా శక్తి కలిగినటువంటి తల్లి. మహాశక్తి రెండు ఒకే అర్థం అన్నమాట, గొప్ప శక్తి కలిగిన తల్లి. మహారథి అంటే ఆనంద స్వరూపం మాట అమ్మవారు. తర్వాత శ్లోకం. మహాభోగ, మహైశ్వర్య, మహావీర్య, మహాబల, మహాబుద్ధిర్, మహాసిద్ధిర్, మహాయోగీశ్వరేశ్వరి. మహాభోగ గొప్ప భోగములు కలిగినటువంటి తల్లి. మహైశ్వర్య గొప్ప ఐశ్వర్యవంతురాలైనటువంటి తల్లి. మహావీర్య గొప్ప శౌర్యము కలిగిన తల్లి. మహాబల గొప్ప సైన్యము కలిగినటువంటి తల్లి, చాలా శక్తి కలిగిన తల్లి అని. మహాబుద్ధి అంటే సద్బుద్ధి ఇచ్చేటువంటి తల్లి, సద్బుద్ధి కలిగిన తల్లి అని కూడా చెప్పుకోవచ్చు. మహాసిద్ధి సిద్ధిని ప్రసాదించే తల్లి, అష్టసిద్ధులు ఉన్నాయి కదా, అలాగే ముక్తి కూడా ప్రసాదించగలుగుతారు అన్నమాట, మోక్షాన్ని ఇచ్చే తల్లి అని అనుకోవచ్చు. మహాయోగేశ్వరేశ్వరి గొప్ప గొప్ప యోగుల చేత ఆరాధింపబడేటువంటి తల్లి. తర్వాత శ్లోకం. మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన, మహాయాగక్రమారాధ్య, మహాభైరవ పూజిత. మహాతంత్ర శ్రీ విద్యాతంత్ర స్వరూపిణి కదా అమ్మవారు. మహామంత్ర అంటే షోడశీ మంత్రమే మహామంత్రం అన్నమాట. మహాయంత్ర మహాయంత్రమేది శ్రీచక్ర స్వరూపిణి. మహాసన అత్యున్నత స్థానం కలిగినది. మనం పంచప్రేతాసన సీన అనుకున్న కదా అమ్మవారి ఆసనం గురించి. మహాయాగక్రమారాధ్య అంటే కుండలిని యాగంలో అంతర్యాగము చేత ఆరాధింపబడేది. అంటే లోపలే మనం అమ్మవారిని ఆరాధించడం ఎలాగో తెలియజేస్తారన్నమాట. మహాభైరవ పూజిత మహాభైరవుడి చేత పూజించబడుతుంది. తర్వాత శ్లోకం. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి, మహాకామేశ మహిషి, మహాత్రిపుర సుందరి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అంటే ఒక మహాకల్పం పూర్తయిన తరువాత మహేశ్వరుడు చేసే మహాప్రళయ తాండవానికి సాక్షిగా మిగిలి ఉండే తల్లి మాట అమ్మవారు. మహాప్రళయ సమయంలో సమస్త లోకములు, బ్రహ్మాది దేవతలు మొత్తం అందరూ నశించుతారు. కానీ శాశ్వతురాలైన అమ్మ మాత్రం ఆ ప్రళయ సమయాన సాక్షిగా నిలిచి అలా ఉండిపోతారంట. మహాకామేశ మహిషి మహాకామేశ్వరుని పట్టపురాణి అని. మహాత్రిపుర సుందరి త్రిపురములనందు సంచరించేటువంటి తల్లి, కుండలిని శక్తి స్వరూపిణి అని కూడా అర్థం మాట. ఇక్కడ మహాత్రిపుర సుందరి అని చెప్పి ఒకసారి పిలుస్తారు అమ్మని. చతుషష్టుపచారాఢ్య అంటే అన్ని విధాలైన ఉపచారముల చేత పూజింపబడే తల్లి. చతుషష్ఠి కళామయి అంటే 64 కళలకు మూలమైనటువంటి తల్లి. మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అంటే 64 కోట్ల మహాయోగిని గణాల చేత సేవింపబడే తల్లి. తర్వాత శ్లోకం. మను విద్యా చంద్ర విద్యా చంద్ర మండల మధ్యగా, చారు రూప చారుహాస చారు చంద్ర కళాధర. మను విద్య అంటే శ్రీ విద్య, పంచదశి మంత్రంతో చేస్తారు కదా. చంద్ర విద్య అంటే కుండలిని యోగం మాట. చంద్రమండల మధ్యగా చంద్రమండలం మధ్యన ఉండే తల్లి. చారు రూప అంటే అందమైన స్వరూపం కల తల్లి. చారుహాస అందమైన నవ్వు కలిగిన తల్లి. చారు చంద్ర కళాధర అందమైన చంద్రకళను అలంకారంగా ధరించిన తల్లి. అమ్మవారికి కిరీటం పైన ఉండే చంద్రకళను చూసి ఉంటుంటారుగా మీరు, దాని వర్ణన ఇక్కడ. తర్వాత శ్లోకం. చరాచర జగన్నాథ చక్ర రాజనికేతన, పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ.
చరాచర జగన్నాథ అంటే కదిలే జీవరాశులు లేదా కదలని పాషాణాలతో కూడినటువంటి ఈ ప్రపంచానంతటికి అధీశ్వరి మాట అమ్మ. చర ఆచార జగన్నాథ చక్ర రాజనికేతన శ్రీచక్రమే నివాసముగా కలిగిన తల్లి. పార్వతి పర్వతరాజు పుత్రికై అయినటువంటి పార్వతీ స్వరూపం. పద్మనయన పద్మము వంటి కన్నులు కలది. పద్మరాగ సమప్రభ పద్మరాగములతో కెంపులతో సమానమైన కాంతి కలిగినటువంటి తల్లి. ఎర్రటి శరీరం అని అనుకున్నాం కదా, ఛాయ అని అనుకున్నాం కదా అమ్మవారిది.